ప్రైజ్ ద లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ఈ రోజున క్రిస్మస్ జరుపుకుంటున్నారు, లేకపోతే నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి మీకు దేవుడు నిండైన మెండైన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకి తరతరాలు కూడా ఉండులాగున చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి వెళ్దాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ రోజున క్రిస్మస్ అనగానే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మరి క్రిస్మస్ అనగానే చాలామంది క్యాండిల్ సర్వీస్ అని, క్యారల్ సర్వీస్ అని, లేకపోతే క్రిస్మస్కి కేకులు కట్ చేసుకోవడం, రకరకాల పిండి వంటల్ని తయారు చేసుకొని భుజించడం, లేకపోతే తన స్నేహితులు మరి ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని, బంధువులు, స్నేహితులు వారిని వెంట పెట్టుకొని రకరకాల ప్లేసెస్కి వెళ్ళి మరి రకరకాల ప్రాంతాలను చూడడం, ఎంజాయ్మెంట్ కోసం అనేకమైన ప్రాంతాల్లో మరి తిరుగుతూ ఉంటారు. అంతేకాదు క్రిస్మస్ అనగానే షాపింగ్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఏం చేస్తూ ఉంటారండి, వీటిలోనే క్రిస్మస్ ఆనందం ఉంది అని చెప్పి మరి క్రీస్తును కలిగిన జీవితాన్ని కలిగి మరి ఉన్నారా లేరా అన్న స్థితిని కూడా వారు గమనించకుండా ఏం చేస్తూ ఉంటారండి, క్రిస్మస్ అనగానే క్యాండిల్ సర్వీస్ని, కేక్ కటింగ్స్ని, లేకపోతే క్యారల్ సర్వీస్ని ఇలాగా షాపింగ్స్లోనే మరి తమ జీవితాల్లో ఏం చేస్తూ ఉంటారండి, వాటిలోనే తలమునుకులైపోయి క్రీస్తును ఆరాధించడం అనే అంశాన్ని మర్చిపోయి వారి జీవితాలన్నీ కూడా వీటిలోనే మరి మునిగి తేలుతూ ఉన్నట్లుగా ఉంటారు. అంటే ఈ రోజున క్యాండిల్ సర్వీస్ చేయొద్దా, క్యారల్ సర్వీస్ చేయొద్దా అంటే చెయ్యొచ్చు, కానీ అవి మాత్రమే క్రిస్మస్ కాదండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అంటే క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించుట అంటే ఏంటి, క్రీస్తుని ఏ విధంగా ఆరాధించాలి అంటే ఆయన సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆరాధించాలా అంటే ఈ రోజున సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆరాధించే దేవుడు కాదండి. ఈ రోజున మనం పాపంలో, శాపంలో, భయంకరమైన వ్యసనముతో కూడిన జీవితాల్లో మనం పడి ఉండగా నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది కదా. మరి లూకా సువార్త 19:10లో మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూసుకుంటే ఈ రోజున భయంకరమైన పాపంలో, శాపంలో, వ్యసనములతో కూడిన జీవితంలో నీవు ఉండగా నశించిపోతున్న నీ జీవితాన్ని అంటే ఏ త్రాగుడనే వ్యసనములోనో, ఏ మత్తు పదార్థాలనే వ్యసనములోనో, ఏ వ్యభిచార పాపంలోనో, ఏ జారత్వం అనే దౌర్భాగ్యమైన జీవితంలో నువ్వు జీవించుండగా ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి చీకటిలో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను మరి ఆయన కొనుక్కొని నీ పాపములన్నింటినీ కూడా ఆయన కల్వరి సెలవులో మరి ఆయన బలియాగము గావించి మరి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టారు కదా. మరి దేవుని కోసం ఎలా క్రిస్మస్ చేయాలని దేవుడు మరి నీతో మాట్లాడుతున్నారు అనే అంశాలు ఈ రోజున మరి దేవుడు నీకు తెలియజేయాలనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే క్రిస్మస్ అంటే క్యాండిల్ సర్వీస్ చేయడమే కాదు, క్యారల్ సర్వీస్ చేయడమే మాత్రమే కాదు, కేక్ కటింగ్స్ మాత్రమే కాదు, మరి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఏ విధముగా ఆరాధించాలండి? ఒకప్పుడు మనము ఘోర పాపులము, అంటే ఒక నీచమైన, ఒక దుర్మార్గమైన, ఒక దొంగతనమో, అబద్ధమో, మోసపు క్రియలతో కూడిన జీవితాన్ని ఒకప్పుడు జీవిస్తూ ఉండగా ఆ భయంకరమైన పాపపు చీకట్లో నుంచి దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచి ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని ఈ రోజున పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించే జీవితం ఇచ్చారు కదా. మరి అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని, అలాంటి పరిశుద్ధత, పవిత్రత కలిగిన జీవితాన్ని నీవు నేను జీవిస్తుండగా మరి క్రీస్తుని మరి ఆరాధించాలంటే సంవత్సరానికి ఒక్కసారో లేకపోతే ఏ ఆదివారమో క్రీస్తుని ఆరాధించడం దేవుని యొక్క చిత్తము కాదండి. క్రీస్తుని ఏ విధముగా ఆరాధించాలంటే క్రీస్తుని ప్రతినిత్యము కూడా ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. మనము చేసిన దోషముల కొరకు, మనము చేసిన పాపముల కొరకు ఆ కల్వరి సెలవులో ఆయన బలియాగమైపోయి ఈ రోజున నీవు నేను నశించి నరకానికి వెళ్లకుండా మన దోషముల కొరకు, మన పాపముల కొరకు ఆయన తన స్వరక్తాన్ని కాచి ఆఖరి రక్తం పట్టు వరకు కూడా ఈ రోజున నీ కోసం, నా కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. మరి అలా ఆ ప్రేమించిన దేవుడు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తే ఈ రోజున ప్రాణం పెట్టేందుగా నువ్వు దేవుని స్తుతించలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు. కానీ ఈ రోజున నీవు నీ ఇష్టానుసారమైన జీవితాలు షాపింగ్స్లోనో, క్యారల్స్లోనో, క్యాండిల్స్లోనో, లేకపోతే కేక్ కటింగ్స్లోనో, లేకపోతే రకరకాల వస్త్రాలు ధరించుకోవడంలోనో, లేకపోతే రకరకాల పిండి వంటలు మరి చేసుకోవడంలో, లేకపోతే నీ యొక్క ఇంటిని శుభ్రం చేసుకునే పనుల్లోనే నువ్వు మునిగి తేలుతున్నావు. కానీ అసలు నిజమైన క్రిస్మస్, నిజముగా క్రీస్తుని ఆరాధించుట అంటే ఏంటి
ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నామని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారండి. ఈ రోజున ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో అధిక సంతోషం అంట, అక్కడ విందు జరుగుతుందంట. మరి అటువంటి మారు మనసుతో కూడిన క్రిస్మస్ అనేది దేవుడు మనందరి ద్వారా మనందరి నుంచి కోరుకున్నారండి. ఈ రోజున ఒక్క పాపి మారు మనసు పొందితే దేవుడు అధిక సంతోషం అంటున్నారు కదా. ఈ రోజున క్రిస్మస్లో మారు మనసు కలిగిన జీవితాలు ఉన్నాయా? ఈ రోజున మారు మనసు కలిగిన సాక్ష్యాలు ఉన్నాయా? అంటే క్యాండిల్ సర్వీస్ కానీ క్యారల్ సర్వీస్ కానీ చేయొద్దని నేను చెప్పట్లేదు. ఇవన్నీ చేసినా సరే క్రీస్తును మరి వారి హృదయాల్లో మరి అంటే దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లో నింపే విధంగా, ఒక్క పాపి మారు మనసు పొందే విధంగా, క్రైస్తవ బిడ్డగా వారిని మార్చే విధంగా, అంటే క్రీస్తును వారు ఏ పాపములతో ఏ శాపములతో ఏ వ్యసనములతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నారో ఆ జీవితాలని వారు జీవించకుండా మేము ఈ పాపం నుంచి ఈ శాపం నుంచి ఈ దౌర్భాగ్యం నీచమైన జీవితాలను విడిచి పరిశుద్ధుడైన యేసు వైపు తిరిగాము, నశించిపోతున్న నా జీవితాన్ని రక్షించి ఆయన సాక్షిగా ఆయన వాడుకుంటున్నారు, ఆయన పాత్రగా నిలిపారు. ఈరోజు నేను పాపిష్ట జీవితం విడిచి పరిశుద్ధంగా జీవిస్తున్నానంటే దేవుని ఉన్నతమైన కృప అని చెప్పి ఒక్క క్రీస్తు సెలబ్రేషన్స్ అంటే క్రైస్తవ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం అన్నట్లుగా ఒక్క వ్యక్తి సాక్ష్యమైనా మనం చూస్తున్నామా? ఇదే దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తున్నాడండి. ఈ రోజున క్రిస్మస్ అనగానే ఇవన్నీ చేయడం కాదు, కానీ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాలి. ఒకప్పుడు నేను పాపంలో పడి ఉన్నాను, ఒకప్పుడు శాపంలో పడి ఉన్నాను, ఒకప్పుడు ఘోరమైన పాపిగా నేనున్నాను. దానికి ఉదాహరణ నేను ఘోరమైన పాపిగా ఉండగా దేవుడు నేను చేసిన పాపాన్ని నాకు తెలియజేసి ఈ ఘోరమైన పాపపు కార్యాన్ని నువ్వు చేసావమ్మా అని చెప్పి దేవుడు నాతో మాట్లాడే ఆయన సత్యవాక్యం ద్వారా నన్ను ముందుకు నడిపిస్తున్నప్పుడు నేను ఆ పాపపు కార్యం నుంచి ఆ పాపిష్టి జీవితం నుంచి విడుదల పొందుకొని, అంటే ఈ రోజున పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా జీవిస్తున్నాను, ఆయన పవిత్రమైన బిడ్డగా ఆయన సాక్షిగా ఉన్నానంటే దేవుని ఉన్నతమైన కృప ఆయన ప్రేమ అండి. ఈరోజు నన్ను నశించిపోతున్న నా జీవితాన్ని వెతక్కుంటూ వచ్చి ఆయన రక్షించారు, ఆయన సాక్షిగా నిలబెట్టారు. ఈరోజు నన్ను బట్టి పరలోకంలో సంతోషం, అంటే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో అధిక సంతోషం అన్నాం కదా. ఈ రోజున నీవు ఏ వ్యసనములతో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఏ వ్యర్థమైన ఎడిక్షన్స్కి బానిసలైపోయాయో, అంటే ఈ రోజున ఈ ఫోన్ ద్వారా కానీ లేకపోతే ఏ సినిమాలు సీరియల్ ఏ యొక్క ఎడిక్షన్స్కి బానిసలైపోయి దేవునికి చోటు ఇవ్వలేని క్రిస్మస్ ఆరాధనలు, క్రిస్మస్ క్యారల్స్, క్రిస్మస్ కేక్ కటింగ్స్ ఇవన్నీ చేసినా ఫలితం లేదు. క్రీస్తుని ఆరాధించే మనసును కలిగిండి క్రీస్తుని నీ హృదయంలో పెట్టుకొని నీ పాపపు జీవితాన్ని విడిచి పరిశుద్ధమైన సాక్షిగా పరిశుద్ధమైన బిడ్డగా నీవు అనేకుల ఎదుట ఒక సజీవ సాక్షిగా ఉండి అనేకుల ఎదుట ఆ క్రైస్తవ సభల్లో ఆ క్రైస్తవ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఒక్క పాపి మారు మనసు పొందిన సాక్ష్యంతో కూడిన వాక్యాన్ని ఎక్కడైతే వినిపించగలుగుతారో, ఎక్కడైతే ఆ సత్యము బోధించబడుతుందో అదే నిజమైన క్రిస్మస్, అదే క్రీస్తుని వెంబడించే జీవితం, అదే నిజమైన క్రిస్మస్ ఆనందం అండి. దేవునికి స్తోత్రం. అంతేకాదు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్న వాక్య ప్రకారం ఈ రోజున క్రిస్మస్ అనగానే మనకు మనం బట్టలు కొనుక్కోవడం కాదు, మనకు మనం పిండి బట్టలు చేసుకోవడం కాదు, మనకు మనం అనేక రకాల సౌకర్యాలు కల్పించుకోవడం దేవుని యొక్క చిత్తము ఉద్దేశము కాదు. కానీ ఈ రోజున క్రిస్మస్ దినాలలోనే కాదు, కానీ మరి మనకి ఎప్పుడైనా సరే మన అంటే ఇతరులకి అక్కరలో ఉన్న వారికి సహాయం చేసేవారుగా, ఇబ్బందిలో ఉన్నవారికి, ఇరుకులో ఉన్నవారికి, సమస్యలో ఉన్నవారికి, శోధనలో ఉన్నవారికి మంచి సలహా ఇచ్చేవారుగా, మంచి సమాధానం చెప్పేవారుగా, మంచి సహాయం చేసేవారుగా, లేకపోతే వారికి అక్కరలో ఉన్నప్పుడు వారికి సహాయం మనకున్న దానిలోనే మనం ఇతరులకు సహాయం చేస్తే మనసును కలిగి ఉన్నప్పుడు అదే నిజమైన క్రిస్మస్. ఇటువంటి క్రిస్మస్ చేయడానికి నీవు నేను మరి మనసు కలిగి ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు నా క్రిస్మస్ అంటే క్యాండిల్ సర్వీస్ చేయడమో లేకపోతే క్యారల్ సర్వీస్ చేయడమో కేక్ కటింగ్స్ కాదండి. ఒక్క పాపి మారు మనసుతో కూడిన జీవిత సాక్ష్యాన్ని అనేకుల ఎదుట ఆ సాక్ష్యంతో కూడిన వాక్యాన్ని చెప్పినప్పుడు ఇక్కడ ఈ రోజున క్రిస్మస్ అని చేస్తూ ఉంటారు, మరి త్రాగుతుంటారు, తిరుగుతుంటారు, వ్యసనాలతో కూడిన జీవితం జీవిస్తూనే క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ చేస్తుంటారు. దీని వలన దేవునికి మహిమ రాదు, ఘనత రాదు. కానీ ఒక్క పాపి మారు మనసు పొందిన రీతిగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్న సమయంలో ఏ ఒక్క త్రాగుబోతు కానీ ఏ ఒక్క తిరుగుబోతు కానీ వారికి ఉన్న వ్యసనములను విడిచి వారందరూ కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ క్రీస్తుని ఆరాధిస్తూ క్రీస్తు వలె
ఇతరులను ప్రేమించే మనస్సు కలిగి ఇతరులకు సహాయం చేసే మనస్సును కలిగి ఉండి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారో అది నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ని దేవుడు కోరుకుంటున్నారు. మరి కాబట్టి ఈ రోజున మరి ఇక నుంచైనా సరే మన రాబోయే జీవితంలో మన రాబోయే తరాల్లో క్రిస్మస్ అని అంటే మన బిడ్డలకి మనం ఎలా అందించాలంటే క్రీస్తును కలిగిన క్రిస్మస్ని అందిద్దామండి. అంటే మనకున్న వ్యసనములు, మనకున్న పాపపు జీవితం, మనకున్న దౌర్భాగ్యమైన నీచమైన అలవాట్లని మనం క్రీస్తులో ఆ క్రీస్తు రక్తంలో కడుక్కొని మన పాపములన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినప్పుడు ఆయన ఆరాధించే ప్రజలుగా మారినప్పుడు అదే నిజమైన క్రిస్మస్ అన్న సత్యాన్ని మన బిడ్డలకి మన ప్రజలకి తెలియజేసినప్పుడు దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కాబట్టి ఈ క్రిస్మస్ అనేది రాబోయే తరాలు ఈ విధముగా జరగాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ క్రిస్మస్ ఆనందాన్ని మరి రాబోయే రోజుల ఆశీర్వాదకరమైన దేవుని వాక్యానుసారమైన జీవితాలనే అంశంలో భాగంగా మన జీవితాలు మార్పు చెందిన జీవితాలు, పాపిష్టి జీవితాలు, ఆ దౌర్భాగ్యమైన జీవితాలు విడిచి పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం అన్న సాక్ష్యంతో కూడిన వాక్యంతో కూడిన జీవితాన్ని జీవించి అనేకుల ఎదుట నీవు ఒక సాక్షిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అది నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ ఆనందం నీవు నేను మనమందరము కలిగి ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట, ఆ క్రీస్తుని ఆరాధించుట అనేది హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధించాలి అయ్యా. ఆశ అనేది మా అందరికి కూడా అందించమని, క్రీస్తును కలిగి ఉన్న జీవితాలు, పరిశుద్ధమైన జీవితాలు, పవిత్రమైన జీవితాలు మా బిడ్డలకి మాకు అందించమని, మీ ప్రజలందరికీ కూడా అందించమని, నీ దినదీవులలో ఆశీర్వాదాలు మాకు అందించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్.